హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అని చేసాం కదా. ఈరోజు ఒక వీడియో అన్నమాట. సో ఏంటిదంటే GraphQL లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి నేను మాట్లాడతాను. ఓకే, సో ఫస్ట్ ఒక ఐటమ్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ చూడండి, API ఫర్ GraphQL ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేద్దాం. లోడ్ అవుతుంది. సో సేల్స్ గెట్. ఓకే, సో పేరు ఏదైనా ఎంచుకోవచ్చు, క్రియేట్. సో మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది. ఓకే, బట్ ఫర్ టైమింగ్ ఇది అనేది డిజేబుల్ అయింది. సో దీన్ని ఎలా ఎనేబుల్ చేయాలి, ఏంటి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా మనం ప్రాక్టికల్గా ట్రై చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఒక డేటా సోర్స్ తీసుకున్నాను. నేనైతే ఫ్యాబ్రిక్ డేటా వేర్ హౌస్ తీసుకుంటాను. చూడొచ్చు ఇక్కడ సేల్స్ వేర్ హౌస్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేశాను. మీ అందరూ తెలుసు, మనకి ఏదైతే టేబుల్స్ ఉంటాయో వాటిని కనెక్ట్ అవ్వచ్చు. ఏదైనా స్టోర్ ప్రొసీజర్ కూడా మనం అయితే కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. సో అది ప్రీవియస్ వీడియోస్లో నేను డీటెయిల్గా చెప్పాను. ఓకే, సో నేనైతే ఒక 3 టేబుల్స్ సెలెక్ట్ చేస్తున్నాను. చూడొచ్చు లోడ్. ఓకే, మీరు ప్రివ్యూ కూడా కనపడుతుంది, మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, స్టిల్ డేటా అనేది మనకి లోడింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో డిపార్ట్మెంట్ ఇన్ఫో, మార్కెట్ డేటా, సేల్స్ డేటా ఇలా మనకి కదా. బట్ టైమింగ్ స్టిల్ ఇది డిసేబుల్ అన్నమాట. ఏపీఐ రిక్వెస్ట్ యాక్టివిటీ. ఓకే, సో దీన్ని మనం ఎలా ఎనేబుల్ చేస్తామంటే మానిటరింగ్ ప్రివ్యూ ఉంది కదా. సో దీన్ని ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. చూడొచ్చు. సో ఓకే, సో ఎనేబుల్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా మీకు ఇక్కడ ఎనేబుల్ అవుతుంది. ఏపీ రిక్వెస్ట్ యాక్టివిటీ ప్రీవ్యూ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు దాకా మనం ఎటువంటి రిక్వెస్ట్ కానీ ఏం కానీ చేయలేదు, జస్ట్ డేటా అనేది లోడ్ చేసినాం అంతే గ్రాఫ్లోకి. ఓకే, సో మనం క్వైరీస్ హిట్ చేయడం కానీ ఏమి చేయలేదు. సో బై డిఫాల్ట్ గా మీకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది అనమాట. లోడ్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఇది స్టిల్ ప్రివ్యూ మాత్రమే. మేబీ గోయింగ్ ఫార్వర్డ్ మైక్రోసాఫ్ట్ ఎన్హాన్స్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఏపీ రిక్వెస్ట్ పర్ సెకండ్. ఓకే, పర్ సెకండ్ కి ఎన్ని రిక్వెస్ట్లు రైట్ చేస్తున్నారు అండ్ సక్సెస్ రేట్ ఎంత అంటే, ఒక్కోసారి ఏపీ కాల్ చేసినప్పుడు అది ఫెయిల్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది కదా. అందువల్ల సక్సెస్ రేట్ అనేది డిపెండ్ చేస్తున్నారు. అండ్ హెల్త్. ఓకే, హెల్త్ ఎలా ఉంది, ఏపీ ఏదైతే ఏపీ మీరు క్రియేట్ చేస్తారో దానికి హెల్త్ స్టేటస్ ఏంటి, అండ్ ఏపీ రిక్వెస్ట్ ఎన్ని రిక్వెస్ట్లు రైట్ చేశారు, అలానే లేటెన్సీ ఎంత ఉంది, అండ్ రిక్వెస్ట్ ఓకే సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి. అలానే మనకి ఈచ్ రిక్వెస్ట్ వైజ్ కూడా మీరు చూసుకోవచ్చు. రిక్వెస్ట్ ఐడి, ఆపరేషన్ టైప్, ట్రాన్స్పోర్ట్ టైమ్, డ్యూరేషన్, రెస్పాన్స్ సైజ్, స్టేటస్, డీటెయిల్స్ అన్నమాట. ఓకే, సో ఫర్ టైం అన్నీ కూడా సో ఎంటీ అన్నమాట. ఎందుకంటే మనం ఎటువంటి ఏమీ చేయలేదు కాబట్టి. ఈవెన్ మీరు స్లైసింగ్ కూడా ఏదో 1 అవర్గా, 1 డేగా, 1 వీక్గా చూసుకోవచ్చు. అలానే ఏపీ డాష్బోర్డ్లో కూడా సో మీరు ఇది వెరిఫై చేసుకోవచ్చు. కాకపోతే ఈ డాష్బోర్డ్ బిహైండ్ ఏంటంటే రియల్ టైం డాష్బోర్డ్. ఓకే, మీకు కేకేఎల్ అని వస్తే ఇది ఇంకా ఎఫెక్టివ్గా బిల్డ్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఈవెన్ మీరు యాక్టివేటర్స్ డిఫైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడొచ్చు, ఎక్స్ప్లోర్ డేటా ఉంది, రిఫ్రెష్ ఉంది, సెట్ అలర్ట్ ఉంది. ఓకే, సో అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా టైం రేంజ్ ఉంటుంది. సో లైక్ రియల్ టైం డాష్ బోర్డ్ ఇది కూడా స్టాట్స్ అన్నమాట. ఓకే, మీరు అక్కడ వెరిఫై చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఏంటన్నా కూడా. ఓకే, ఐటమ్స్. సో ఎంప్లాయీ నేమ్, salary, and EMP location. I think ఎన్ని కాలమ్స్ ఉన్నాయో తెలియదు. ఓకే, 3 ఉన్నాయి కదండి. ఓకే, నో ప్రాబ్లం. సో ఇలా నేనేంటంటే సో ఒక క్వైరీ అనేది ఫామ్ చేసాను, రన్ చేద్దాం. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే మనకి డేటా సక్సెస్ఫుల్గా వస్తుంది. చూస్తారు కదా, రిజల్ట్లో మనకి డేటా అయితే వస్తుంది అనమాట. సో ఇలా 2-3 చేద్దాం. అండ్ ఇక్కడ
ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఓకే, ఓన్లీ 2 రికార్డ్స్ మాత్రమే కావాలి. ఫస్ట్ 2 రికార్డ్స్ చూసారు కదా. ఓకే, ఇప్పుడు సో 1 రికార్డ్ మాత్రమే కావాలి. ఓకే, ఇలా మనం ఏంటంటే రకరకాలుగా ఏపీఐని కాల్ చేసాం. ఓకే, ఇప్పుడు ఈ రిజల్ట్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం డాష్ బోర్డ్లో పర్టికులర్ చూద్దాం. లోడ్ అవుతుంది. రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్. సో లాస్ట్ 1 అవర్ కావచ్చు, లేకపోతే టైం రేంజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. చూపిస్తాను మీకు ఏంటని ఇక్కడ. వెరీ ఎఫెక్టివ్గా సో లోడ్ అవుతుంటుంది అనమాట. సో లైక్ రియల్ టైమ్ డాష్ బోర్డ్ ఎలా ఉంటుందో సేమ్ కాన్సెప్ట్ అనమాట. మీరు కావాలంటే చార్ట్స్ని చేంజ్ చేసుకోవచ్చు. దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే, స్టిల్ ఉన్నాయి కదా. ఇప్పుడు సో చూడొచ్చు ఎన్ని రిక్వెస్ట్ అనమాట. అంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో 15 minutes. ఓకే, సో 2 రిక్వెస్ట్ రైట్ చేసిన, అంటే మూడోది మేబీ యాక్సెప్ట్ చేయలేదు, అంటే ఇంకా సో ట్రిగ్గర్ అవ్వలేదు అట్లుంది. హెల్త్ స్టేటస్ వచ్చేసరికి హెల్తీగా ఉంది. సక్సెస్ రైట్ 100%. ఎందుకంటే మనం ఏదైతే రిక్వెస్ట్ రైట్ చేసాం అన్నీ కూడా సక్సెస్ అయినాయి అనమాట. అలానే మీరు చూసుకోవచ్చు పర్ సెకండ్కి ఎన్ని రిక్వెస్ట్లు రైజ్ అవుతుంది, అలానే లేటెన్సీ అనమాట. ఓకే, సో ఇలా ఉంది. సో ఇక్కడ సక్సెస్ అండ్ ఎర్రర్స్, ఓన్లీ సక్సెస్ అయితే రెడ్ ఉంటుంది, ఎర్రర్స్ అయితే ఇంకోటి ఉంటుంది అనమాట. అండ్ మోర్ ఏపీ రిక్వెస్ట్ ఉన్నాయి కదా, ఇక్కడ చూసుకోవచ్చు 3 రిక్వెస్ట్లు. ఓకే, ఇందా చెప్పే కదా నేను 3 రిక్వెస్ట్ రైట్ చేశాను. సో ఒకటి ట్రాన్స్పోర్ట్ హెచ్టిపిపి టైము, డ్యూరేషను అండ్ రెస్పాన్స్ సైజ్ ఎంత వచ్చింది. సో ఫస్ట్ త్రీ రికార్డ్స్, దాని తర్వాత 2 రికార్డ్స్, దాని తర్వాత 1 రికార్డ్ వచ్చింది అనమాట. అంటే ఎక్కువ డేటా పుల్ చేస్తే మీకు తెలుస్తుంది ఏంటని కూడా. సో ఇలా మనం రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇది ఆటోమేటిక్గా లోడ్ అవుతుంటుంది. మనం ఇక్కడ కూడా రిఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదు. ఐ థింక్ ఇప్పుడు ఫెయిల్ కూడా చేస్తాను. సో ఆ ఫెయిల్ చేసిన వాటిని కూడా నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, స్టిల్ 2 రిక్వెస్ట్. ఓకే చూడండి, సో ఏపీ రిక్వెస్ట్ 6 వచ్చినాయి. అండ్ హెల్త్ స్టేటస్ ఇప్పుడు నేను సో ఫెయిల్ చేస్తాను. ఓకే, సో ద ఫీల్డ్ ఈఎంపిఐ డజంట్ ఎగ్జిస్ట్ ఆన్ ద మార్కెట్ డేటా, సమ్ ఎర్రర్ వచ్చింది. అలానే ఇక్కడ ఇంకొక ఎర్రర్. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ఎర్రర్ వచ్చింది కదా. సో ద ఫీల్డ్ సంథింగ్. ఇప్పుడు ఏపీ రిక్వెస్ట్ కన్నా గుర్తుంచుకోండి, ఇది స్టిల్ ప్రివ్యూ మాత్రమే. ఓకే, సో కొంచెం టైం తీసుకుంటుంది, బట్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో రిఫ్రెష్ అవ్వడానికి, ఎందుకంటే సో ట్రాక్ అవ్వాలి కదా అన్ని లాగ్స్ కూడా. ఇంకా ఎర్రర్స్ రాలేదు, బట్ వస్తాయి అన్నమాట. ఓకే, సో రిఫ్రెష్. 15 minutes తీసుకున్నాం. లాస్ట్ 15 minutes ఏం జరిగిందో రిఫ్రెష్ రిక్వెస్ట్. ఇక్కడ కూడా సో ఇంకా రిఫ్రెష్ అవ్వలేదు. ఒక 2 minutes వెయిట్ చేయాలి, ఎందుకంటే ఖచ్చితంగా ట్రాక్ అవుతాయి అన్నమాట. సో ఎందుకంటే నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను కాబట్టి. లేకపోతే ఓకే, స్టిల్ సో మీన్ వైల్ మీరు ఇక్కడ ఎక్స్ప్లోర్ డేటా అండ్ సెట్ అలర్ట్స్. ఓకే, మీరు అలర్ట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెట్ అలర్ట్ మీద క్లిక్ చేస్తే సో లైక్ మనం
యాక్టివేటర్స్ ఈవెన్ డేటా పైప్లైన్స్ లో ట్రిగ్గరింగ్ ఎలా ఉంటుందో సేమ్ కాన్సెప్ట్ అన్నమాట. మీరు ఒక థ్రెషోల్డ్ డిఫైన్ చేసి ఆ థ్రెషోల్డ్ అనేది రీచ్ అయితే ఏం చేయాలా, ఏదైనా ఫ్యాబ్రిక్ ఐటమా, లేకపోతే ఈమెయిల్ నోటిఫికేషన్ సెండ్ చేయడమా, లేకపోతే టీమ్స్ లో ఏదైనా మెసేజ్ అలర్ట్ చేయడమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం అలర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈవెన్ ఎక్స్ప్లోర్ డేటా, ఓకే, ఇప్పుడు మీరు క్లిక్ చేస్తే సో చూడండి ఇక్కడ, ఓకే, సో లోడ్ అవుతుంది లైక్ రియల్ టైమ్ డాష్ బోర్డ్ నేను చెప్పాను కదా, సేమ్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు చూస్తే మనకి ఎర్రర్స్ వచ్చినాయి, సక్సెస్ వచ్చింది. మీరు మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు అండ్ మినిమైజ్ చేసుకోవచ్చు. అలానే విజువలైజేషన్ ఏంటిది, వేరేది ఏమైనా కావాలా, ఫర్ ఎగ్జాంపుల్ బార్ చార్ట్ ఉంది కదా, చూడండి, అంటే మార్చుకోవచ్చు అనమాట. సో మీకు ఏరియా చార్ట్ కావచ్చు, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈవెన్ ఇక్కడ మనకి సో డేటా కూడా కనపడుతుంటుంది. అంటే రిక్వెస్ట్ ఏంటి, ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయి, ఇక్కడ చూడండి ఎర్రర్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, అండ్ ఇక్కడికి వచ్చేసరికి సక్సెస్ 6 ఉన్నాయి అన్నమాట. ఇలా మనకి ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంటుంది అనమాట. మీరు కావాలంటే సో పిన్ టు డాష్ బోర్డ్ ఆర్ క్వైరీస్ ఎట్లా ఎడిట్ చేసుకోవచ్చు, ఎగ్జిస్టింగ్ క్వైరీస్ ఎట్లా ఆర్ న్యూ కేక్విల్ క్వైరీస్ సెట్, ఈవెన్ మీరు ప్రీవియస్ ఏంటిది అండ్ అంతా కూడా కేక్విల్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా కేక్విల్. ఓకే, సో ఇది మనకి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. ఓకే, సో బ్యాక్ టు సో రిఫ్రెష్ రిఫ్రెష్ చూసారా, ఎర్రర్స్ అనేది కూడా వచ్చింది అనమాట. ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి అండ్ సో సక్సెస్ ఎంత, ఎర్రర్స్ ఎంత. ఈవెన్ మీరు చూస్తే ఇక్కడ కూడా రిఫ్రెష్ అవుదాం. సో టోటల్గా 10 చూడండి 60%. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కువ రిక్వెస్ట్లు ఫెయిల్ అవుతామో అన్హెల్తీ వస్తుంది. ఓకే, గుర్తుంచుకోండి, ఎక్కువ రిక్వెస్ట్లు మీరు ఏదైతే చేస్తారో అది ఫెయిల్ అయితే అన్హెల్తీ వస్తుంది. ఒకవేళ మీడియం ఉంటే నీడ్ అటెన్షన్ వస్తుంది అండ్ సక్సెస్ రేట్, ఎందుకంటే టోటల్గా 10 రిక్వెస్ట్లో 6 సక్సెస్ 4 ఫెయిల్, అందువల్ల 60% సక్సెస్ రేట్ ఉంది. ఇంకోటి అయితే మనకు సో ఈక్వల్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఈవెన్ మీరు ఇక్కడ కూడా వెరిఫై చేసుకోవచ్చు 15%. అంటే లాస్ట్ 15 మినిట్స్లో, ఇంకా టైం రేంజ్ అంటే లాస్ట్ 5 మినిట్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా సో సెట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు అబ్జర్వేషన్స్ అనేది. అండ్ ఈవెన్ ఇది కూడా మీరు ఎక్స్ప్లోర్ డేటా చూసి చూడండి. ఓకే, అలా కాకుండా ఎంటైర్ ఇది మొత్తం కనపడుతుంది అనమాట. జస్ట్ ఎక్స్ప్లోర్ డేటా చూడండి ఇక్కడ. సో ఇక్కడ కూడా మీరు మల్టీ స్టాట్ లైక్ స్టాట్స్ కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మీరు సో అబ్జర్వ్ చేయండి, సో దట్ మీకు ఒక ఐడియా ఉండటానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో లైక్ కేకే లాగానే ఉంటుంది అనమాట, లైక్ రియల్ టైమ్ డాష్ బోర్డ్ ఎలా ఉందో అలా. ఇక్కడ ఇక్కడ కూడా చూడండి, సో మనకి 3 ఫెయిల్ అయినాయి కదా, 3 సక్సెస్. సో ఇక్కడ కూడా డిస్క్రిప్షన్ అయితే వస్తుంది ఎందుకు ఫెయిల్ అయింది ఏంటండి, సో ఎంత రెస్పాన్స్ బైట్స్ అనేది సో డీటెయిల్గా మీకు ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. లోడ్ అవుతుంది బట్ ఇంకా ఫర్దర్గా అంటే ఎన్హాన్స్ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ కొంచెం నీడ్ అటెన్షన్ అనేది క్లియర్గా కనపడటం అనేది, అలాగే ఇది కూడా కొంచెం ఇక్కడ కూడా ఇండెక్స్ అనేది ప్రాపర్గా డిస్ప్లే అవటం లేదనమాట. మేబీ ఇది ప్రివ్యూ కాబట్టి ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ బేస్డ్ ఆన్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ బట్టి మైక్రోసాఫ్ట్ అనేది చేంజ్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.